రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోవడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జన సైనికులు అభిమానులు ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి జన సైనికులతో కలిసి సర్వమత ప్రార్థనలు చేశారు. పవన్ ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ గోత్రనామాలతో అర్చన నిర్వహించారు. ప్రముఖ సయ్యద్ బాజీ దర్గా మసీదులో ప్రార్థన చేయించారు. అలాగే ప్రముఖ క్రైస్తవ చర్చిలలో మోకాళ్లపై వెళ్లి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని కోరుతూ కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి కారణమైన తమ అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో వచ్చి మళ్లీ కోట్లాది మంది ప్రజలకు సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కోసం రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారని, ఆయన త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఫాతిమారాణి పవన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పేరు దిరిసిన ఫాతిమారాణి, జనసేన నాయకురాలు, గోపాలపురం నియోజకవర్గం. మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మేము ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించాం. ఆయన కోసం కోట్లాది మంది ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం క్రైస్తవ చర్చెస్లో, హిందూ దేవాలయాల్లో, మసీదుల్లో ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారు కారణం వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం. అటువంటి నాయకుడు అనారోగ్యానికి గురయ్యారు అన్న వార్త విన్నప్పటి నుంచి మాకెంతో బాధ కలిగింది. కేవలం జనసేన నాయకులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడికి, ప్రతి మహిళలకు, అందరికీ కూడా ఇది ఎంతో ఆందోళన కలిగించింది. అందుకే ఆ దేవుని ఆశీస్సులు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము సర్వమత ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రికార్డులు బద్దలు కొట్టారు, అలాగే రాజకీయంలో చరిత్ర సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా నెంబర్ 1. ఆయన ఎంతో ఉన్నతమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం ఈరోజు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అటువంటి నాయకుడికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడు ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఈరోజు మా పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై జనసేన.